గైస్ ఈ 2026లో ఒక టీవీ తీసుకుందాం అనుకుంటే మనకు వచ్చే బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటి? క్యూఎల్ఈడి టీవీ తీసుకోవాలా లేదా మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలా? అందరికీ కూడా ఇదే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. చాలామంది నన్ను వాట్సాప్లో సజెషన్స్ అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇదే అడుగుతుంటారు. అన్న నేను ఇప్పుడు క్యూఎల్ఈడి టీవీ తీసుకోవాలా లేదా మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలా? ఇప్పటికీ చాలామంది కూడా క్యూఎల్ఈడి టీవీనే ప్రీమియం టెక్నాలజీ అని అయితే అనుకుంటూ ఉన్నారనమాట. అంటే కొంతమందికి తెలుసు, కానీ కొంతమంది అదే అయితే అనుకుంటూ ఉన్నారు. కానీ రియాలిటీ ఏంటంటే మనకి ఈ 2026లో నార్మల్ క్యూఎల్ఈడి టీవీలు చాలా వరకు అవుట్డేట్ అయితే అయిపోవడం స్టార్ట్ అయిపోయింది. అదే సమయంలో మనకి వాటిని రీప్లేస్ చేస్తూ మినీ ఎల్ఈడి టీవీలు అయితే మార్కెట్ని అగ్రెసివ్గా అయితే క్యాప్చర్ చేస్తున్నాయని చెప్పాలి. బ్రాండ్స్ కూడా మీరు సరిగ్గా గమనించండి. క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ అని, నియో క్యూఎల్ఈడి అని, మినీ ఎల్ఈడి హెచ్డిఆర్ అని, ఇట్లా మనకి థౌజండ్స్ ఆఫ్ డిమ్మింగ్ జోన్స్ అయితే ఆఫర్ చేస్తూ హెవీగా పుష్ చేస్తూ ఉన్నాయన్నమాట మినీ ఎల్ఈడి టీవీని. మీరు ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు దాన్ని బాగా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అసలు మినీ ఎల్ఈడి టీవీలో అంత స్పెషల్ ఏంటి? క్యూఎల్ఈడి టీవీలో యాక్చువల్గా ప్రాబ్లం ఏమొస్తుంది? మార్కెటింగ్ హైప్ ఏది? రియల్ ఎక్స్పీరియన్స్లో మనకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? మూవీస్కి ఏది బెస్ట్? గేమింగ్కి ఏది బెస్ట్? లాంగ్ టర్మ్ యూజ్ చేయాలనుకుంటే నిజంగా మనకి ఫ్యూచర్ ప్రూఫ్ అయితే ఉంటుందా? సో అన్నీ కూడా ఈరోజు వీడియోలో మనము ఎండుకు వచ్చేటప్పటికి కంప్లీట్గా అయితే మాట్లాడుతున్నాం. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా 100% మీకై మీరు డెసిషన్ తీసుకునే విధంగా ఈ వీడియో ఉండబోతుంది. కంప్లీట్గా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ క్యూఎల్ఈడి అంటే ఏంటి అనేది ఒకసారి మాట్లాడేసుకుందాము. ముందుగా మనము బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ అనేది క్లియర్ చేద్దాం. చాలా మంది ఇప్పటికి కూడా క్యూఎల్ఈడి టీవీని అదేదో చాలా ప్రీమియం టీవీ అని అయితే అనుకుంటూ ఉన్నారనమాట. కానీ టెక్నికల్లీ కనుక చూసుకున్నట్లయితే క్యూఎల్ఈడి టీవీ ఇంకా చెప్పాలంటే మనకి ఎల్సిడి టెక్నాలజీనే అనమాట. పెద్ద చేంజ్ అయితే లేదు. స్క్రీన్ వెనక మనకి బ్యాక్ లైటింగ్ అయితే ఉంటుంది. దాని ముందు ఎల్సిడి లేయర్ అయితే ఉంటుంది. కలర్ ఇంప్రూవ్ చేయడానికి క్వాంటమ్ డాట్ లేయర్ని అయితే యాడ్ చేస్తారు అంతే. అందుకే మనకి క్యూఎల్ఈడి టీవీస్ జనరల్గా చాలా బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. కలర్స్ కూడా కొంచెం వైబ్రెంట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి పెద్ద లైట్స్ అయితే ఉంటాయి కాబట్టి. ఎస్పెషల్లీ మనము షోరూంలో చూస్తున్నప్పుడు ఇది మనకి ఇంకా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా చూస్తూ ఉంటాం కదా మన టీవీలో. వాటిలో చూడండి మంచిగా హై క్వాలిటీలు ప్లే అయ్యే మంచి కలర్ కాంట్రాస్ట్ ఉండేటువంటి వీడియోస్ అక్కడ ప్లే చేస్తూ ఉంటారు. అందుకే చాలా మంచిగా కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అందుకే చాలామంది అక్కడే ఇంప్రెస్ అయిపోయి అదే టీవీ చేసుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళు కూడా వాటిని ఎక్కువ పుష్ చేస్తూ ఉంటారు. బికాజ్ ఎందుకనంటే వాళ్ళకి వాటి మీద ఎక్కువ మార్జిన్ వస్తూ ఉంటుంది కాబట్టి. యాక్చువల్గా మనకి ప్రాబ్లం అనేది ఇక్కడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం క్యూఎల్ఈడి టీవీస్లో ఏంటి అని అంటే మోస్ట్ ఆఫ్ ద క్యూఎల్ఈడి టీవీలు అన్నీ కూడా అన్ని కంపెనీలు కూడా ఓల్డ్ స్టైల్ ఆ బ్యాక్ లైటింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీన్నే యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మనకి లార్జ్ ఎల్ఈడీస్ ఏవైతే ఉంటాయో అవి మనకి స్క్రీన్ వెనక అయితే కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, స్క్రీన్లో మీకు ఒక సైడ్ బ్రైట్ మూన్ కనిపిస్తూ ఉంటుంది, మిగతా సైడ్ అంతా స్క్రీన్ అనేది చాలా డార్క్గా అయితే ఉంటుంది నైట్ సీన్ చూస్తున్నప్పుడు. అండ్ టీవీ ఏం చేస్తుంది, మనకి మూన్ని బ్రైట్గా చూపించడానికి ఎంటైర్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని లైట్ అప్ అయితే చేస్తూ ఉంది. సో దీంతో మనకి బ్లాక్ ఏరియా మొత్తం కూడా కొంచెం గ్రేగా కనిపిస్తూ ఉంటుంది. లైట్ బ్లీడింగ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. మనం సబ్ టైటిల్స్ చూస్తున్నట్లయితే కొంచెం గ్లో ఎఫెక్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది చాలా టీవీల్లో. దీన్నే మనము బ్లూమింగ్ అని అయితే అంటూ ఉంటాం. ఎస్పెషల్లీ మనము డార్క్ రూమ్లో మూవీస్ చూస్తున్నప్పుడు ఈ ఇష్యూని చాలా ఈజీగా అయితే నోటీస్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, డిజ్నీ హాట్స్టార్ కానీ, అదే మనం జియో హాట్స్టార్ చూస్తున్నాం కదా అది కానివ్వండి, ఇలా మనం వాటిలో హెచ్డిఆర్ మూవీస్ చూసినప్పుడు ఈ డిఫరెన్స్ అయితే మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తూ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. అందరికీ కూడా డీపర్ బ్లాక్స్ కావాలి, సినిమాటిక్ కాంట్రాస్ట్ కావాలి, హెచ్డిఆర్ పంచ్ కావాలి, అండ్ క్యూఎల్ఈడి టీవీ కూడా ఓఎల్ఈడి టీవీ లాగా పర్ఫార్మెన్స్ చేయాలి. అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యూజర్. సో ఇక్కడ మనకి నార్మల్ క్యూఎల్ఈడిలో చాలా వీక్ అయితే పడిపోతున్నాయని చెప్పుకోవచ్చు. గైస్ ఇప్పటి వరకు మనం క్యూఎల్ఈడి టీవీల గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు మనం మినీ ఎల్ఈడి టీవీల గురించి మాట్లాడదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఒక మంచి మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలనుకుంటే అన్నీ కూడా మంచి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నేను ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేసి పెడతాను. అలాగే నేను మాట్లాడుతున్నప్పుడు కింద మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం వాటి మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. చాలా మినీ ఎల్ఈడి టీవీల యొక్క రివ్యూలు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి కావాలంటే మీరు దాన్ని కూడా చెక్ చేయొచ్చు. ఇక డైరెక్ట్గా మనము అసలు మినీ ఎల్ఈడి టీవీ టెక్నాలజీ అంటే ఏంటో మాట్లాడుకుందాం. మినీ ఎల్ఈడి టీవీ టెక్నాలజీ కూడా ఎల్సిడి టెక్నాలజీ బేస్డే. కానీ ఇక్కడ మనకి బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి అని అంటే స్క్రీన్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ వెనక మీకు కొన్ని లైట్స్ పెద్దవి ఉంటాయని చెప్పారు కదా, ఇక్కడ మనకి పెద్ద ఎల్ఈడీలు కాకుండా థౌజండ్స్ ఆఫ్ టినీ ఎల్ఈడీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే చిన్న ఎల్ఈడీస్ థౌజండ్స్ ఆఫ్ ఎల్ఈడీలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకి 100 లేదా థౌజండ్స్ ఆఫ్ డిమ్మింగ్ జోన్స్గా వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే మనం పెట్టే ప్రైస్ని బట్టి అక్కడ డిఫరెన్షియేషన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మీకు టీవీ స్క్రీన్ అనేది డిఫరెంట్ ఏరియాని డిఫరెంట్ ఇండివిజువల్గా కంట్రోల్ చేయగలదు. ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి, మీకు బ్యాక్ సైడ్ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయనుకోండి, ఆ ఎల్ఈడి లైట్స్ అరేంజ్మెంట్ క్యూఎల్ఈడి టీవీలు ఎలా ఉంటాయంటే అక్కడొకటి 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 పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, పెద్ద లైట్స్ అయితే యూజ్ చేస్తారు. కానీ మినీ ఎల్ఈడి టీవీలకు వచ్చేటప్పటికి ఆ లైట్ సైజ్ అనేది మీకు ఈ సైజ్కి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనకి హండ్రెడ్స్ ఆఫ్ మినీ ఎల్ఈడీస్ కానీ లేదంటే థౌజండ్స్ ఆఫ్ మినీ ఎల్ఈడీస్ కానీ కనిపిస్తాయి. జనరల్గా ఒక 10 ఉన్నాయనుకోండి బ్యాక్గ్రౌండ్లో, ఆ 10 కాకుండా మనకి ఇప్పుడు ఏం చేస్తారు, ఒకేసారి
ఒక 1000 పెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మనం కలర్ ఎక్కడ కావాలంటే అక్కడ పెంచుకోగలం, ఎక్కడ కావాలంటే అక్కడ తగ్గించుకోగలం, మొత్తం స్క్రీన్లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ బ్లాక్ చేసుకోగలం, ఎక్కడ కావాలంటే అక్కడ బ్రైట్ చేసుకోగలం. సో దానివల్ల మూవీ ఎక్స్పీరియన్స్ అనేది మనకి డబల్ అవుతుంది అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇందాక మీకు QLED టీవీలో చెప్పా కదా, అంటే మూన్ ఎలా పర్ఫామ్ చేస్తుందని, అదే సినారియో తీసుకుందాం. అదే సినారియో మనం మినీ LED టీవీలో కనుక చూసుకున్నట్లయితే మూన్ అనేది మనకి చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. మిగతా ఏదైతే మనకి ఏరియా ఉందో అది మొత్తం కంప్లీట్ బ్లాక్గా కనిపించాలి కదా, ఫుల్ డార్క్ బ్లాక్ తెస్తుంది అనమాట. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, కంప్లీట్ చీకటిలో ఒక డార్క్ మూన్ వస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదే మనకి ఆ కంప్లీట్ బ్లాక్ కాకుండా లైట్ గ్రే ఇష్యూ, లైట్ ఎల్లో ఇష్యూ, అలాంటి టింట్ కలర్స్ వస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఒక మూన్ వచ్చింది అనుకోండి, మనకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదన్నమాట. సో అదే సింపుల్గా చెప్పాలి అంటే మన ఎక్స్పీరియన్స్ని డబల్ చేసేస్తూ ఉంటుందన్నమాట. మంచి డీపర్ బ్లాక్స్ వస్తాయి, హై కాంట్రాస్ట్, లెస్ బ్లూమింగ్, బెటర్ HDR పర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా మనకి ఈ మినీ LED టీవీలు అయితే ఇస్తాయి. ఇదే మనకి మినీ LED టీవీలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా చెప్పాలంటే. ఇక మనం రియల్ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అని అంటే, యాక్చువల్గా రియల్ ఎక్స్పీరియన్స్లో మనకి డిఫరెన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చెప్పాలంటే డార్క్ రూమ్లో మనం మూవీ వాచ్ చేస్తున్నప్పుడు నార్మల్ QLED మనకి బ్లాక్ ఏరియాస్లో వాష్డ్ అవుట్ అయినట్లయితే కనిపిస్తూ ఉంటాయి కదా, కానీ మినీ LED టీవీలోకి వచ్చేటప్పటికి సినిమాటిక్ డెప్త్ అయితే ఉంటుందన్నమాట. చెప్పాను కదా మీకు ఇందాక సినారియో, సేమ్ అలాగా సినిమాటిక్ డెప్త్ అయితే ఉంటుంది. అండ్ HDR మూవీస్ చూసినప్పుడు ఎక్స్ప్లోజన్స్ కానీ, ఫైర్ కానీ, సన్ రిఫ్లెక్షన్స్ కానీ, కార్ హెడ్లైట్స్ కానీ, సో ఇట్లా మనం ఏమైనా బ్రైట్గా చూపించాలి అని అనుకున్నప్పుడు మాత్రం మీకు మినీ LED టీవీలు చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి. నో డౌట్, మీరు ఒక QLED టీవీని పక్కన పెట్టి దాని పక్కన మినీ LED టీవీలు పెడితే మాత్రం ఎక్సలెంట్గా మీకు ఏదైతే తేడా ఉందో అది నీట్గా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని రియల్ టైంలో కూడా నేను టెస్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. ఒక QLED టీవీని, ఒక మినీ LED టీవీని పక్కన పెట్టి మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి రీజన్ ఏంటి అని అంటే, హయ్యర్ పీకర్ బ్రైట్నెస్ కానీ, బెటర్ లోకల్ డిమ్మింగ్ జోన్స్ కానీ మీకు బెటర్గా పర్ఫామ్ చేస్తాయన్నమాట మినీ LED టీవీలో. అంటే ఎక్కువ మీకు బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే మినీ LEDలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో QLEDలో మీకు పెద్ద పెద్ద లైట్స్ ఉంటాయి కాబట్టి అంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయలేదు. మినీ LEDలో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆఫ్ చేసుకొని, ఎక్కడ కావాలంటే అక్కడ ఆన్ చేస్తూ ఉంటుంది మనం ప్లే చేస్తున్న సినారియోని బట్టి. ఇక మీరు గేమింగ్ ఆడతారనుకోండి, మీకు PS5 కానీ, Xbox కానీ, హై ఎండ్ గేమింగ్ PC కానీ, సో ఇట్లా మీకు మినీ LED టీవీస్లోకి వచ్చేటప్పటికి HDR గేమింగ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే మినీ LED టీవీలో ఇస్తుంది అనమాట. డార్క్ సీన్స్లో డీటెయిల్స్ అనేది మనకి చాలా బెటర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. లేదు మీరు ఒకవేళ స్పోర్ట్స్ చూస్తున్నారనుకోండి, మీకు మినీ LED టీవీలో బ్రైట్నెస్ అనేది QLED టీవీతో కంపేర్ చేస్తే చాలా హై ఉండడం వల్ల మీరు ఒకవేళ బ్రైట్ ఏరియాలో ఉండి టీవీ చూస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాల్లో ఉన్నారు, నేనే ఉన్న హాల్లో ఉన్నా, ఈ హాల్లో నేను నా లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఏదైతే డోర్ ఉందో దాన్ని ఓపెన్ చేసి, రైట్ సైడ్ ఉండేటువంటి డోర్ ఓపెన్ చేసి, బ్యాక్ సైడ్ ఉండేటువంటి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా టీవీ ప్లే చేసినప్పటికి కూడా నాకు చాలా నీట్గా వస్తుంది. బికాజ్ ఎందుకు అనంటే హై మీకు బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. సో దానివల్ల మీకు చాలా మంచి వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ డే టైంలో కూడా వస్తుంది. అదే మీకు QLED టీవీలో రాదు అంత మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే దాని యొక్క బ్రైట్నెస్ అనేది ఆల్మోస్ట్ 300 నిట్స్ నుంచి 500 నిట్స్ లేదా 400 నిట్స్, మ్యాక్సిమం చెప్పాలంటే మనకి 300 నుంచి 400 నిట్స్ బిట్వీన్ మధ్యలోనే ఉంటుందన్నమాట మోస్ట్ ఆఫ్ ద QLED టీవీలు అన్నీ కూడా. ఎందుకు ఈ 2026లో మినీ LED టీవీ ట్రెండ్ అవుతుంది అని అంటే మాత్రం ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇదే అనమాట చాలా మందిలో ఉన్నది. 2026లో బ్రాండ్స్ అన్నీ కూడా మినీ LED టీవీల మీద గట్టిగా ఫోకస్ పెట్టాయి. మెయిన్ ఇక్కడ మాట్లాడుకోవాలి అనుకుంటే OLED టీవీకి బెటర్ అఫోర్డబుల్ ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా అది మినీ LED టీవీనే. ఎందుకంటే ఒక OLED టీవీ మీరు 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం మినిమం ₹1,00,000 ఖచ్చితంగా పెట్టాలి. మీరు ₹1,00,000 లేనిదే మీకు ఒక మంచి OLED దొరకదు 55 ఇంచెస్ కొనాలి అనుకుంటే. కానీ ఒక మంచి 55 ఇంచెస్ మినీ LED టీవీ మాత్రం మీకు దానికంటే హాఫ్ ప్రైస్లో దొరికేస్తుంది. చెప్పాలంటే ₹50,000 ఒక మంచి మినీ LED టీవీ దొరుకుతుంది. OLED టీవీలో ఉండేటువంటి ఏవైతే మనకి స్పెసిఫికేషన్స్ ఉన్నాయో దాంతో కంపేర్ చేస్తే దీంట్లో ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్తో కూడా మనకు దొరుకుతున్నాయి అన్నమాట. OLED టీవీ అనేది అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కింగ్ అది, కానీ ఎక్స్పెన్సివ్, అది అందరూ అఫోర్డ్ చేయలేరు. అందుకే మినీ LED దగ్గర మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కాబట్టి ప్రైస్ కూడా లోయర్ ప్రైస్లో ఉంటుంది, అందరికీ అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది కాబట్టి అందరూ కూడా వీటిని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి రీజన్ 2 వచ్చేటప్పటికి బ్రైట్నెస్ అడ్వాంటేజ్ ఉంటుంది మినీ LED టీవీలో. మనము OLED టీవీతో కంపేర్ చేసినప్పటికీ కూడా మినీ LED టీవీలో చాలా వరకు బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. పిక్చర్ క్వాలిటీ వైజ్గా చూస్తే మాత్రం మనకి OLED బెటర్గా ఉంటుంది, కానీ ఆ బ్రైట్నెస్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనకి OLED టీవీతో కంపేర్ చేసినప్పటికీ కూడా మనకి మినీ LED టీవీలో
అంటే మనం పెడుతున్న ప్రైస్ని బట్టి మీకు ఎక్కువ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఎస్పెషల్లీ మనకి ఇండియా లాంటి బ్రైట్ రూమ్లో మనం యూసేజ్ చేయాలనుకున్నప్పుడు మినీ ఎల్ఈడి అనేది మనకి చాలా ప్రాక్టికల్గా యూజ్ అయితే అవుతుంది. మనం ఎక్కువ బ్రైట్ ఏరియాస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఎక్కువ విండోస్ ఉంటాయి. మనం ఫారెన్లో లాగా క్లోజ్డ్ ఏరియా అట్లా ఉండదు అనమాట మనకి. ఈవెన్ మన బెడ్రూమ్లో కూడా మనకి ఎక్కువ లైటింగ్ అయితే వచ్చేలాగా మనం చూసుకుంటూ ఉంటాం, మనం వాస్తు అది ఇది చూస్తూ ఉంటాం కాబట్టి. సో ఇండియాలో మనకి మినీ ఎల్ఈడి అనేది పర్ఫెక్ట్ చాయిస్. సో దీన్ని కంపెనీస్ చాలా గట్టిగా అయితే పట్టుకున్నాయి అనమాట. ఇక రీజన్ నెంబర్ 3 వచ్చేటప్పటికి లార్జ్ స్క్రీన్ వాల్యూ. 75 ఇంచెస్ కానీ 85 ఇంచెస్ కానీ 98 ఇంచెస్ కానీ సో ఇట్లా మినీ ఎల్ఈడి టీవీలు మ్యాసివ్ వాల్యూ అయితే ఇస్తాయి. చెప్పాను కదా మీకు, ఇదే ప్రైస్లో మీరు ఓఎల్ఈడి టీవీ తీసుకోవాలనుకుంటే మీకు 1 ఎకరా పొలం అమ్మేసేయాలన్నమాట, అంత ప్రైస్ అయితే ఉంటాయి. కానీ మనకి ఇక్కడ చూస్తే మినీ ఎల్ఈడి టీవీలు వచ్చేటప్పటికి చాలా ప్రైస్ తక్కువకి వస్తాయి అనమాట ఓఎల్ఈడి టీవీస్తో కంపేర్ చేస్తే. అంత పెద్ద టీవీలు తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా అఫోర్డబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి కాబట్టి సో అందరూ కూడా దీనికైతే వచ్చేస్తున్నారు. అన్న ఇన్ని చెప్పావు కదా, మినీ ఎల్ఈడి టీవీ అంటున్నావు కదా, మరి ఇంకా క్యూఎల్ఈడి టీవీ తీసుకుంటే అది పూర్తిగా యూజ్లెస్ అనా అంటే మాత్రం క్లారిఫై చేస్తా. అది కూడా క్యూఎల్ఈడి టీవీ యూజ్లెస్ అయితే కాదు, కాకపోతే బడ్జెట్ కానీ మిడ్ రేంజ్ యూజర్స్ కానీ క్యూఎల్ఈడి టీవీ ఇప్పటికి కూడా బెస్ట్ ఆప్షన్ అనేది చెప్తాను, ఎలాంటి డౌట్ లేదు. నా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది, నేను అంతకు మంచి ఎక్కువ పెట్టుకోలేను, నాకు ఇది చాలు అని కాంప్రమైజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు క్యూఎల్ఈడి బెటర్ చాయిస్ అయితే అవుతుంది. లేదు నేను కొంచెం ఎక్కువ పెట్టుకోగలను అనుకుంటే అక్కడ మీకు మినీ ఎల్ఈడి బెటర్ చాయిస్ అవుతుంది. లేదు నాకు అసలు డబ్బులు ప్రాబ్లమే లేదనుకుంటే మీరు ఓఎల్ఈడి టీవీకి అయితే వెళ్ళిపోవచ్చు. రెగ్యులర్గా మీరు కనుక యూట్యూబ్ కానీ నార్మల్ టీవీ ఛానల్స్ కానీ లేదా క్యాజువల్ ఓటీటీ యూసేజ్ కానీ చూస్తూ ఉన్నారు అనుకుంటే మాత్రం మంచి వ్యూవింగ్ యాంగిల్స్ కూడా మీకు క్యూఎల్ఈడిలో చాలా బాగుంటాయి. ఇది మీకు మోర్ దెన్ ఎనఫ్. కానీ నాకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నానంటే మాత్రం ఈ 2026లో క్యూఎల్ఈడి టీవీలతో కంపేర్ చేస్తే మినీ ఎల్ఈడి టీవీలు మీకు బెటర్ చాయిస్ అయితే అవుతాయి. ఇప్పుడు మనకి బిగ్గెస్ట్ మార్కెటింగ్ ట్రాప్స్ ఏంటో తెలుసా? చాలా అంటే చాలా డేంజరస్ మార్కెటింగ్ ట్రాప్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. టీవీ మీద చూస్తే మీకు నియో క్యూఎల్ఈడి అని, క్వాంటమ్ హెచ్డిఆర్ అని, ఏఐ కాంట్రాస్ట్ అని, మోషన్ ఎక్స్ట్రీమ్ అని, క్వాంటమ్ మ్యాట్రిక్స్ అని, ఇలా నేమ్స్ చూస్తే అసలు కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ మీరు ఇక్కడ ఒకటి చెక్ చేయాల్సింది ఏంటి అంటే నేటివ్ ప్యానల్ క్వాలిటీ ఏంటి, మినీ ఎల్ఈడి ఉందా లేదా, ఎన్ని మినీ ఎల్ఈడీస్ యూజ్ చేస్తున్నారు, ఎన్ని డిమ్మింగ్ జోన్స్ యూజ్ చేస్తున్నారు, మీకు పీక్ బ్రైట్నెస్ ఎంత ఉంది, హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, నేటివ్ ప్యానల్ క్వాలిటీ ఏంటి, అలాగే మనకి మినీ ఎల్ఈడి ఉందా, హౌ మెనీ డిమ్మింగ్ జోన్స్ అసలు ఎన్ని వాడుతున్నారు, పీక్ బ్రైట్నెస్ ఎంత ఉంది, హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీటినైతే గుర్తుపెట్టుకోండి. మీరు మినీ ఎల్ఈడి టీవీ 2026లో తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం అవే మీకు యాక్చువల్ ఎక్స్పీరియన్స్ని డిసైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా కొన్ని టీవీలు మినీ ఎల్ఈడి టీవీలు రివ్యూ చేసాము, డిమ్మింగ్ జోన్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, పీక్ బ్రైట్నెస్ ఎంత ఉందో తెలియదు, కంపెనీ వాడు కూడా మెన్షన్ చేయట్లేదు. వాటన్నిటిని మనము బేసిక్ లెవెల్ నార్మల్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి మినీ ఎల్ఈడి టీవీలు మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా మీరు చూస్తే రియల్ టైంలో వాడు చెప్పిన దానికి చాలా తేడా అయితే ఉంటుందన్నమాట. చాలామంది చెప్తూ ఉంటారు ఏదైతే మనకి డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటాయో ఆన్లైన్లో అదే స్పెక్స్ తీసుకొచ్చి టీవీ పక్కన పెట్టి చెప్తూ ఉంటారు. బట్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుంది. మీకు అక్కడ చెప్పేదానికి ఇక్కడ చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బ్రాండ్ చెప్తున్నాను కదా, సింపుల్గా చెప్తాను. ఒకే ఒక బ్రాండ్ ఫాక్స్కై బ్రాండ్ నేను లేటెస్ట్గా అన్బాక్స్ చేశాను. రివ్యూ మీకు వెరీ సూన్ వస్తుంది. ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం తొందరపడి కొనవద్దు, కొంచెం వెయిట్ చేయండి. నేను రివ్యూ పెట్టేంత వరకు ఫాక్స్కే చేశాను. ఆ రోజు నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను 144 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ అని చెప్తున్నారు అని. 144 హెడ్జెస్ కాదు, 60 హెడ్జెస్ మాత్రమే ఉంది. నేను చెక్ చేశాను, 60 హెడ్జెస్ అక్కడ, 144 హెడ్జెస్ అక్కడ. నెంబర్ గేమ్ ఇది. అండ్ దాంతో వీడు ఏం మెన్షన్ చేశారు, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది అన్నారు. లేదు, సపోర్ట్స్ అసలు లేవు దాంట్లో. ఇంకొకటి 512 ప్లస్ డిమ్మింగ్ జోన్స్ అన్నారు. 512 కాదు కదా, 120 ప్లస్ డిమ్మింగ్ జోన్స్ కూడా దాంట్లో నేను నోటీస్ చేయలేదు. కానీ వాడు పేపర్ మీద ఎన్ని చెప్తున్నాడంటే అన్నీ చెప్తున్నాడు. సో ఇలా చాలా అయితే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ చూసి మీరైతే మోసపోవద్దు. ఇప్పుడు నేను చెప్పినవి అందుకే నేను 1-2 సార్లు చెప్పాను వాటిని. ఖచ్చితంగా అవి చూసే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సింపుల్గా చెప్పాలి అంటే 2026లో నార్మల్ క్యూఎల్ఈడి అనేది మోస్ట్లీ మిడ్ రేంజ్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళ కోసం ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. కానీ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఎప్పటికీ మీకు మినీ ఎల్ఈడి టీవీ అనేది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎస్పెషల్లీ మీరు మూవీస్ కానీ, గేమింగ్ కానీ, హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కూడా లార్జ్ స్క్రీన్లో చూడాలి, తక్కువ బడ్జెట్లో అనుకుంటే, మంచి ఎక్స్పీరియన్స్, నాకు హై ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం మినీ ఎల్ఈడి అనేది మీకు ఖచ్చితంగా
క్లియర్ అప్గ్రేడ్, నో డౌట్ దాంట్లో. గైస్ ఇది వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు QLED ఏంటి, మినీ LED టీవీ ఏంటి, రెండు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా లేదు మీకు ఏదైనా డౌట్ ఉంది అని అనిపిస్తే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. మీరు ఒకవేళ మంచి మినీ LED టీవీల కోసం చూస్తున్నారు అనుకుంటే నేను మొత్తం కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అన్ని. అమెజాన్ అయితే లేదు, మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ ఉంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మీరు ఏదైనా టీవీ కొంటున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకుంటే, మీకు ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ అయితే చేయండి. మెసేజ్ మాత్రం చేయండి, నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. కాల్ చేయొద్దు, ఎందుకంటే చాలామంది కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి. లేదు మంచి డీల్ వచ్చినప్పుడు మాకు తెలియాలన్నా, మేము కొనాలనుకుంటున్నాం అని అంటే పక్కన మీకు QR కోడ్ అయితే కనిపిస్తుంది. దాన్ని స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోతారు. సో అక్కడ మంచి డీల్ వచ్చినప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివ నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.